దేవుని మహిమ కొరకు ప్రత్యేకించబడిన జీవితం. కోరింథీయులకు పౌలు సందేశం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం పరిశుద్ధ లేఖనాలలో నుండి అపొస్తలుడైన పౌలు కోరింథులోని విశ్వాసులకు రాసిన 2వ పత్రికలోని కొన్ని భాగాలను ధ్యానిద్దాం. పౌలు తన హృదయాన్ని వారికి తెరిచి, దేవునితో వారి సంబంధం, ఒకరితో ఒకరు వారి సంబంధం మరియు లోకంలో వారి సాక్ష్యం గురించి లోతైన సత్యాలను బోధించాడు. 1. హృదయపూర్వకమైన ఆహ్వానం. విశాలమైన మనస్సుతో జీవించడం. అపొస్తలుడైన పౌలు కోరింథీయులను ఉద్దేశించి, మా నోరు మీ ఎడల తెరువబడెను, మా హృదయము విశాలపరచబడెను అని అన్నాడు. ఇక్కడ విశాలపరచబడెను అనే గ్రీకు పదానికి ప్లాట్నో అని అర్థం. అంటే విశాలం చేయడం లేదా తెరవడం అని. పౌలు తన హృదయాన్ని వారికి సంపూర్ణంగా తెరచి నిష్కపటమైన ప్రేమను వ్యక్తపరిచాడు. అదేవిధంగా మీరు మాలో ఇరుకున పడలేదుగాని మీ హృదయములలోనే ఇరుకున పడియున్నారు అన్నాడు. ఇక్కడ ఇరుకున పడుట అనే గ్రీకు పదానికి స్టెనీయుర్భో అని అర్థం. అంటే స్థలం లేకపోవడం లేదా ఇరుకుగా అనిపించడం అని. పౌలు చెప్పదలుచుకుంది ఏమిటంటే, వారి మధ్య దూరం పౌలు వైపు నుండి రాలేదు, కాని కోరింథీయుల హృదయాలలో ఉన్న కొన్ని అపోహలు లేదా అపనమ్మకాల వల్ల వచ్చింది. మన జీవితంలో కూడా ఇతరులతో మన సంబంధాలు ఇరుకున పడినప్పుడు దానికి కారణం తరచుగా మన స్వంత అపనమ్మకాలు లేదా అపార్థాలే తప్ప అవతలి వ్యక్తి కాదు. 2. లోకం నుండి వేరైన జీవనశైలి. అసమానమైన కాడిని మోయవద్దు. పౌలు కోరింథీయులను హెచ్చరిస్తూ, అవిశ్వాసులతో అసమానమైన కాడిని మోయకుడి అని అన్నాడు. ఇక్కడ అసమానమైన కాడి అనే పదం గ్రీకులో హెటెరోజుగోస్ ఔత్రుషెలెబ్హో అనుంది. అంటే భిన్నమైన కాడిని మోయడం లేదా వివిధ రకాల కాడి క్రింద ఉండటం అని అర్థం. ఇది ప్రధానంగా క్రైస్తవులు అవిశ్వాసులతో సమానంగా జీవిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోకూడదని సూచిస్తుంది. కాని దీనికి విస్తృతమైన అర్థం కూడా ఉంది. అంటే దేవుని మార్గానికి విరుద్ధమైన లోకసంబంధమైన పద్ధతులు, సూత్రాలు మరియు దృక్పథాలతో మనం కలిసిపోకూడదు. ఎందుకంటే నీతికిని దుర్నీతికిని ఏమి పొత్తు? వెలుగునకును చీకటికిని ఏమి సహవాసము? క్రీస్తునకును బెలియాలునకును ఏమి సంబంధము? పౌలు ఇక్కడ దేవుని పిల్లలుగా మన ప్రత్యేకతను నొక్కి చెప్పాడు. మనం చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారం. మనము దేవుని ఆలయం, జీవముగల దేవుడు మనలో నివసిస్తాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు లోకంలో మనం ఎలా జీవించాలో స్పష్టంగా అర్థమవుతుంది. 3. పరిశుద్ధుల కొరకు విరాళాలు. ధాతృత్వము యొక్క సూత్రాలు. పౌలు తదనంతరం యూదయలోని పరిశుద్ధుల కొరకు చందాల గురించి మాట్లాడాడు. ఇది కేవలం డబ్బు గురించి కాదు, కాని దాతృత్వం యొక్క ఆధ్యాత్మిక సూత్రాల గురించి. పౌలు మాసిదోనియలోని సంఘాలను ఉదాహరణగా చూపించాడు. వారు మహాశ్రమలలో ఉన్నప్పటికీ తమ శక్తికి మించి ఉదారంగా ఇచ్చారు. ఇక్కడ దాతృత్వము అనే పదానికి గ్రీకులో హప్లోటెస్ ప్లోకౌషియస్ అనే పదం ఉపయోగించబడింది. అంటే నిష్కపటమైన ఉదారత లేదా సాధారణత్వం అని అర్థం. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, కాని మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఇవ్వడం. ధాతృత్వమునకు ఉద్దేశ్యం. పౌలు ధాతృత్వము యొక్క ఉద్దేశ్యం ఇతరుల అవసరాలను తీర్చడమే కాకుండా దేవునికి మహిమను తీసుకురావడం అని వివరించాడు. మనమిచ్చేది సమానత్వాన్ని తీసుకురావాలి. అంటే ఎవరికీ ఎక్కువ లేదా తక్కువ కాకుండా అందరికీ అవసరమైనది లభించేలా. ధాతృత్వముకు ఉండవలసిన విధానం. ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెనుగాని దుఃఖముతోనైనను నిర్బంధము వలననైనను వద్దు. దేవుడు సంతోషముగా ఇచ్చువానిని ప్రేమించును. సంతోషముగా అనే గ్రీకు పదానికి హీలెరోన్ మ్లోకుమని అర్థం. దీని నుండే మనకు హిలేరియస్ అనే ఆంగ్ల పదం వచ్చింది. అంటే ఆనందంగా, ఉల్లాసంగా ఇవ్వడం. మనసుపూర్వకంగా, బలవంతం లేకుండా ఇవ్వాలి. ధాతృత్వములోని దీవెనలు. మనం ఉదారంగా ఇచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. విత్తనము. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయువాడు మీకు విత్తనము దయచేసి హెచ్చించి మీ నీతి ఫలములను వృద్ధిపరచును. ఇది కేవలం భౌతికమైన దీవెనలు మాత్రమే కాదు, కాని ఆధ్యాత్మిక సమృద్ధి. మనం మరింత ఇతరులకివ్వడానికి వీలు కల్పించడం. 4. అపొస్తలుని అధికారం మరియు బాధలు. నిజమైన సేవకుని లక్షణాలు. పౌలు తన అపొస్తలత్వపు అధికారం గురించి వివరించాడు. కొందరు అతని అధికారాన్ని ప్రశ్నించారు, కాబట్టి అతను తనను తాను సమర్థించుకోవలసి వచ్చింది. పౌలు
తన అధికారాన్ని గొప్పగా చెప్పుకోవడం లేదు, కాని దానిని క్రీస్తు నుండి పొందినదిగా, సంఘాన్ని కట్టడానికి ఉపయోగపడేదిగా చూశాడు. నా యపోస్తలత్వపు చిహ్నములు మీ మధ్యను సంపూర్ణమైన ఓరిమితో సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను కనబరచబడెను. ఇక్కడ సూచక క్రియలు అనే గ్రీకు పదానికి సేమేయ, సింవికా అని అర్థం, అంటే గుర్తులు లేదా సూచికలు అని. మహత్కార్యములు అనే గ్రీకు పదానికి డునామెయిస్, తలమేయిస్ అని అర్థం, అంటే శక్తివంతమైన కార్యాలు లేదా అద్భుతాలు అని. ఇవి దేవుడు పౌలు ద్వారా చేసిన గొప్ప పనులు. పౌలు తన నడవడిక గురించి, తాను పడిన శ్రమల గురించి మాట్లాడాడు. అతను ఎన్నో కష్టాలు, నిందలు, దెబ్బలు, జైలు శిక్షలు అనుభవించాడు. కాని ఈ శ్రమలన్నీ అతనిని బలహీనపరచలేదు, కాని దేవుని శక్తిని అతని ద్వారా ప్రదర్శించడానికి ఒక మార్గంగా మారాయి. నేను బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడను అని అన్నాడు. ఇది నిజమైన దైవ సేవకుడికి నిదర్శనం. 5. దర్శనాలు మరియు స్వార్థరహిత్యం. అపోస్తలుని నిజమైన భారం. పౌలుకు కలిగిన దర్శనాల గురించి కూడా ప్రస్తావించాడు, 3వ ఆకాశానికి, పరదైసుకు కొనిపోబడటం గురించి. అయితే అతను వాటిని గొప్పగా చెప్పుకోలేదు, కాని గర్వం రాకుండా ఉండటానికి శరీరములో ముల్లు ఇవ్వబడిందని వివరించాడు. ఇది దేవుడు అతనిని తగ్గించుకోవడానికి అనుమతించిన ఒక బలహీనత. ఇక్కడ ముల్లు అనే గ్రీకు పదానికి స్కోలోప్స్, స్కోలి పి అని అర్థం, అంటే పదునైన కర్ర లేదా ముల్లు అని. ఇది ఏదో ఒక నిరంతర బాధ లేదా బలహీనతను సూచిస్తుంది. పౌలు తన స్వార్థరహిత్యం గురించి నొక్కి చెప్పాడు. అతను కోరింథీయుల నుండి ఏమీ తీసుకోలేదు, కాని తన స్వంత చేతులతో పనిచేస్తూ వారికి భారంగా ఉండకుండా చూసుకున్నాడు. 6. ముగింపు ఉపదేశాలు. మనస్సుకు విన్నపం మరియు దీవెనలు. చివరగా పౌలు కోరింథీయులకు తన మనస్సు నుండి విన్నవించుకున్నాడు. అతను వారిని సందర్శించాలని తన ప్రణాళికలను వివరించాడు మరియు వారు తమను తాము పరిశీలించుకోవాలని ప్రోత్సహించాడు. మీరు విశ్వాసమందు ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ పరీక్షించుకొనుడి అనే గ్రీకు పదానికి పిరాజో, పీర్బ్షో అని అర్థం, అంటే పరీక్షించడం లేదా నిరూపించుకోవడం అని. ఇది స్వీయ పరీక్షకు, మన ఆధ్యాత్మిక స్థితిని అంచనా వేసుకోవడానికి ఒక పిలుపు. పౌలు తన పత్రికను అద్భుతమైన దీవెనలతో ముగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరితో ఉండునుగాక. ఈ దేవుని అనంతమైన కృప, ప్రేమ మరియు పరిశుద్ధాత్మతో నిరంతర సహవాసం మన క్రైస్తవ జీవితానికి పునాది. ఇది ఈ గొప్ప అనుబంధం మన జీవితంలో నిరంతరం ఉండాలని కోరుకుంటుంది. ప్రియమైనవార్లారా, పౌలు కోరింథీయులకు రాసిన ఈ మాటలు ఈరోజు మనకు కూడా అంతే వర్తిస్తాయి. మనం దేవునికి ప్రత్యేకించబడిన ప్రజలు, లోకం నుండి వేరైన జీవనశైలిని కలిగి ఉండాలి. ఉదారంగా ఇవ్వడంలో దేవుడు మనకు నేర్పిన సూత్రాలను పాటించాలి. మన బలహీనతలలో దేవుని శక్తిని గుర్తించి ఆయన సేవలో నిస్వార్థంగా ఉండాలి. మరియు నిరంతరం మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ దేవుని కృప, ప్రేమ మరియు సహవాసంలో నిలకడగా ఉండాలి. ఆమెన్.